దివ్యవాణి టీవీ ద్వారా దివ్యవాక్కుని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తున్నా. ఈరోజు ప్రత్యేకంగా ఒక భక్తివంతమైనటువంటి కుటుంబం, భక్తి శ్రద్ధలతో కూడినటువంటి వ్యక్తులతో నింపబడినటువంటి కుటుంబాన్ని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. ఈ యొక్క వాక్యమును ధ్యానించుకోబోతున్నటువంటి సమయంలో ఆ ప్రభు సన్నిధిలో వేడుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ఈ యొక్క వాక్యమును ధ్యానించుకోవడానికి కావలసినటువంటి దేవుని యొక్క అభిషేకాన్ని మా అందరికీ దయచేయమని, అమ్మ తల్లి మరియమాత మా కొరకే ప్రార్థించమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. భక్తివంతమైనటువంటి కుటుంబం. ఏ కుటుంబం దేవునికి లోబడి ఉంటుందో, ఏ కుటుంబం భక్తి శ్రద్ధలతో ఉంటుందో, ఏ కుటుంబం భక్తివంతమైనటువంటి బిడ్డలతో ఉంటుందో ఆ కుటుంబం దీవించబడుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. మరి అలాంటి భయభక్తులు కలిగినటువంటి కుటుంబాన్ని గురించి ధ్యానించుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే, శతాధిపతి అయినటువంటి కొర్నేలు అతని కుటుంబము వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండరి. అతడు పేద సాధులకు దాన ధర్మములు చేయుచు నిత్యము దేవుణ్ణి ప్రార్థించుచుండెను. దాన ధర్మములు చేస్తూ దేవుని పట్ల భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థించుచుండెను. మరి మన కుటుంబం ఆ విధంగా ఉన్నదా? దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థించేటువంటి కుటుంబంగా ఉందా? దాన ధర్మములు చేసేటువంటి కుటుంబంగా ఉందా? దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబంగా ఉందా? ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. నాయక కుటుంబం కూడా ఆ కొర్నేలు కుటుంబం వలె దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. శతాధిపతి అయినటువంటి కొర్నేలు ఈ లోకంగా చూసినట్లయితే లోకపరంగా శతాధిపతి కావచ్చు, ఆధ్యాత్మిక చూసినప్పుడు తన కుటుంబాన్ని దేవునిలో నడిపించుకున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేరి. మనం ఎలా ఉన్నాము? మనము దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నామా అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అతడు పేద సాధులకు దాన ధర్మములు చేయించు సదా దేవుని ప్రార్థించుతుండేను. మరి అలాంటి మనస్తత్వం మనలో ఉన్నదా? సదా దేవుని ప్రార్థించుతుండేను అంటే నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతూ ఉంది ఆ కుటుంబం. అంత మాత్రమే కాదు, తోటి వారికి దాన ధర్మములు చేస్తూ ఉన్నారు, తోటి వారిని దేవుళ్ళకు నడిపిస్తూ ఉన్నారు. మరి అలాంటి కుటుంబంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి కొర్నేలు అంటున్నారు. వాక్యంలో మనం గమనించినట్లయితే లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, యెరూషలేములో సిమియోను అని ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండేను. అంటే కొర్నేలు ఏ విధంగా నీతిమంతుడుగా ఉన్నాడో అతడు కూడా దైవభక్తుడుగా నీతిమంతుడుగా ఉండేను. అయితే అతనికి ఉన్నటువంటి దేవుని యొక్క దీవెన ఏమిటంటే, ప్రభు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణించడు. అలాంటి గొప్ప దీవెన ఆయనకి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే బాలయేసును చూశాడో, ఆ దేవాలయంలోకి వచ్చే బాలయేసును చూసిన తర్వాత ఆయన మరణించడం జరుగుతుంది. అంటే ప్రభుని చూసేంతవరకు కూడా మరణించాడని. మరి క్రీస్తుని చూడకుండా మరణించడు అంటున్నాడు. మరి ఈరోజు మనం ఆ ప్రభుని చూడగలుగుతూ ఉన్నామా? ఆ ప్రభుతో ఏకమవుతూ ఉన్నామా? వారిలో దేవుడు ఉన్నాడు, పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు. మరి మనస్థితి ఏ విధంగా ఉండి ఉన్నది అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాలి. 2వ పేతురు 3వ అధ్యాయం 11వ వచనంలో, మీ జీవితంలో దేవునికి సంపూర్ణంగా అంకితములై ఉండవలేను. మీ జీవితాలు సంపూర్ణంగా దేవునికి అంకితమై ఉండాలి. కొర్నేలు జీవితం కానీ, సిమియోను జీవితం కానీ, ఆ జీవితాలు దేవునికి అంకితమై ఉన్నాయి. మరి అదేవిధంగా నీ యొక్క నాయక జీవితం దేవునికి అంకితమై ఉన్నదా? దేవునికి లోబడి జీవిస్తూ ఉన్నామా?
అదే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే దేవుని పట్ల భయభక్తులు చూపుటయే, దేవుని పట్ల భయభక్తులు చూపుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు. మరి అలాంటి దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా నాయక కుటుంబం ఉండి ఉన్నదా? ఎవరైతే ఈ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో 128వ కీర్తన 4వ వచనం తెలియజేస్తుంది, దేవుని పట్ల భయభక్తులు కల నరుడు ఇట్టి దీవెనలను బడిగెను. కనుక ఇలాంటి దీవెనలు రావాలి అంటే మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి అని ప్రభు దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. కొన్నేలు వలె దేవునికి లోబడి జీవించాలి. కొన్నేలు వలె దాన ధర్మములు చేస్తూ దేవుని పట్ల భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలు కలిగి జీవించాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యందు భయము కలిగి జీవించడం. దేవుని యందు భక్తి మాత్రమే కాదు, దేవుని యందు భయము కూడా ఉండాలి. పాపము చేస్తే శిక్షను అనుభవించవలసి వస్తుందని భయం అనేది మనలో ఉండాలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగిన కొన్నేలు కుటుంబ సభ్యులు అంటున్నారు. కొన్నేలు కుటుంబం అంటున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం చూస్తే యోసేపు సోదరులతో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు, నేను చెప్పినట్లు చేసినా మీరు బ్రతికి బయటపడతారు. తండ్రి చనిపోయిన తర్వాత, యాకోబు చనిపోయిన తర్వాత వారందరూ కూడా యోసేపు సహోదరులందరూ వచ్చి శిరస్సు వంచి ఆ యోసేపు చుట్టూ చేరారు. అప్పుడు ఆయన పలుకుతూ ఉన్నాడు, నేను చెప్పినట్లు చేసినచో మీరు బ్రతికి బయటపడతారు. నేను దైవ భీతి గలవాడిని. యేసు పలుకుతున్నటువంటి మాట, నేను దైవ భీతి గలవాడిని అంటున్నాడు. తనను చంపటానికి సిద్ధపడినటువంటి, తనను అమ్మివేసినటువంటి తన సహోదరులను క్షమిస్తున్నటువంటి యోసేపుగా మనం చూస్తూ ఉన్నాం. వారందరినీ కూడా తన చెంతకు తీసుకొని వచ్చి తనతో పాటు ఉంచుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నేను దైవభీతి గలవాడిని అంటున్నాడు యోసేపు. మరి నీ యొక్క నా యొక్క సంగతి ఏమిటి? దేవుని పట్ల దైవభీతి, ఇతరుల పట్ల కరుణ, ఇతరుల పట్ల క్షమ కలిగి ఉన్నామా అనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. యోసేపు దేవునికి భయపడతాడు. దేవునికి భయపడువాడు పాపము చేయుడు. పాపము నుండి పారిపోవుటకు కావలసిన శక్తిని దేవుడిస్తాడు. మరి దైవభీతి కలిగినటువంటి యోసేపును చూసినట్లయితే యోసేపు ఎవరికి భయపడుతున్నారంటే దేవునికి భయపడుతున్నాడు. దేవునికి భయపడుతున్నాడు కనుక అతను పాపము చేయటం లేదు. ఏ పాపము చేయడు. పాపము నుండి పారిపోవటానికి కావలసినటువంటి శక్తిని దేవుడే ఇస్తాడు. ఆనాడు ఆ స్త్రీ నుంచి పారిపోతున్నాడంటే ఆ శక్తిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అబ్రహాముతో దేవదూత పలుకుతుంది, చిన్నవాని మీద నీవు వేయవద్దు. ఎప్పుడైతే దేవుడు ఇస్సాకుని బలిగా ఇవ్వమని కోరాడో అబ్రహాము వెంటనే దానికి తలయొగ్గి తన కుమారుని తీసుకొని వెళ్ళి బలి ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. కుమారుడు అడుగుతూ ఉన్నాడు, తండ్రి నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, బలి పశువు ఏది అని అంటున్నాడు. మరి తన కుమారుడే బలి పశువు అని చెప్పలేనటువంటి స్థితిలో ఆ తండ్రి ఉంటున్నాడు. ఆ కుమారుడు అడిగినప్పుడు తండ్రి పడినటువంటి వేదన ఒక్కసారి మనం గుర్తించవచ్చు. అయితే ఆ కుమారుని కట్టివేసి కత్తితో నరకబోతూ ఉన్నప్పుడు, చంపబోతూ ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై చిన్నవాని మీద చెయ్యి వేయబొద్దు అంటుంది. ఎందుకంటే నీవు దైవ భీతి కలవాడు అని నాకు తెలుసు అని చెప్పి దేవదూత పలుకుతుంది. కనుక నీవు దైవభీతి కలవాడు అని నాకు తెలుసు అంటుంది. మరి మనల్ని గురించి ఏమని పలుకుతారు? అదే దూత మనల్ని గురించి ఏమని పలుకుతూ ఉంది? అలాంటి దైవభీతి అనేది నీలో నాలో ఉండి ఉన్నదా అని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మూడవదిగా మనం గమనించినట్లయితే అదే అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తున్నాం, అతడు దాన ధర్మములు చేయువాడు అంటుంది. అతడు కొన్నేళ్ళు దాన ధర్మములు చేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మనము దాన ధర్మములు చేస్తూ ఉన్నామా? మన వ్యక్తిగత జీవితంలో అలాంటిది మనలో ఉండి ఉన్నదా? దాన ధర్మములు చేయువాడు మరణించినను జీవించను. మరి ఇలాంటి దాన ధర్మాలు చేసినా ఆ వ్యక్తి మరణించినా కూడా తాను చేసినటువంటి సత్క్రియలు, తాను చేసినటువంటి మంచి కార్యములు ఎల్లప్పుడూ కూడా ప్రజలకి గుర్తు ఉంటుంది. అపోస్తల కార్యములు
9వ అధ్యాయము 36వ వచనం కనుక మనం గమనించినట్లయితే, తబీత తన కాలమంతా సత్కార్యములు చేయుచు పేదలకు సాయము చేయుచు తన జీవితమును గడిపెను. ఆమె చనిపోతుంది. చనిపోయినప్పుడు పేతురు అక్కడికి వస్తున్నారు. పేతురు వచ్చినప్పుడు ఇదిగో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు పలుకుతూ ఉన్నారు, తబీత ఈమె తన కాలమంతా, తన జీవిత కాలమంతా సత్కార్యములు చేయుచు పేదలకు సాయము చేయుచు తన జీవితమును గడిపాను. అంటే తన జీవితం అంతా కూడా తోటివారికి సహాయం చేస్తూ గడిపింది అని చెప్తూ ఉన్నారు. ఎన్నో మంచి కార్యాలు చేసిందని చెప్తూ ఉన్నారు. అదే అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే, బర్నబా అని పిలువబడే యోసేపు తన సొంత భూమిని అమ్మి వచ్చినటువంటి దాన్ని అపోస్తలకు ఇస్తూ ఉన్నాడు. తన యొక్క సొంత ఆస్తిని అమ్మి వచ్చినటువంటి ఆ డబ్బుని అపోస్తలకు ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా హెబ్రీల పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, పరాయి వారికి ఆదిత్య ముసుగుట్లో అశ్రద్ధ చేయవద్దు. ఇతరులకు సహాయపడటంలో, ఇతరులకు ఇవ్వటంలో అశ్రద్ధ చేయవద్దు. ఎందుకంటే ఒక్కొక్క మారు నీకు తెలియకుండానే ఎవరెవరో వచ్చి నిన్ను అడుగుతూ ఉంటారు. నీకు తెలియకుండానే దేవదూతలకు కూడా ఒక్కొక్కసారి ఆతిథ్యం ఇచ్చారు అని చెప్పి వాక్యం అంటుంది. కనుక మనం ఇతరులకి ఇవ్వటంలో, సహాయపడటంలో ఏమాత్రం వెనుకంజ వేయవద్దు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే దాన ధర్మములు చేయుట దేవుని మహిమపరచుట. దాన ధర్మములు చేయుట అంటే కేవలము పేరు కోసం చేసేవి కాదు. దాన ధర్మములు చేయటం అనేది అది దేవుని మహిమపరచటమే. అంటే లేనటువంటి వారికి, ఏమాత్రము కూడా లేనటువంటి వారికి సహాయం చేయటం పేరు కోసం కాదు, కానీ ఇతరుల అవసరాన్ని గుర్తించి సహాయం చేయటము, అది ఆ విధంగా దానము చేయటం అనేది దేవుని మహిమపరచటం అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. మరొక మాట మనం చూద్దాం. తోబీతు గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే, మంచి జీవితాన్ని జీవిస్తూ దాన ధర్మములు చేయుట మెరుగు బంగారము కూడబెట్టుట కంటే, అంటే దాన ధర్మములు చేయటం అనేది ఎలాంటిదంటే మెరుగైనటువంటి బంగారాన్ని కూడబెట్టుట కంటే దానము చేయటం మేలు ఉంటుంది. నువ్వు బంగారాన్ని కూడబెట్టి, డబ్బును కూడబెట్టి ఎక్కడెక్కడో పెట్టుకుంటున్నావు మేము, దానికన్నా బంగారాన్ని కూడబెట్టేదానికన్నా దాన ధర్మములు చేయటం మేలు అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి దానము నిన్ను మృత్యువు నుండి కాపాడును, మీ పాపములనెల్లా కడిగివేయును, దానము చేయువాడు దీర్ఘాయుష్మంతుడగును. ఎప్పుడైతే నువ్వు దానము చేస్తూ ఉన్నావో ఆ విధంగా నువ్వు దానము చేస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి పాప కళంకితమైనటువంటి వాటిని కూడా అది కడిగివేస్తుంది. కనుక నువ్వు దానము చేస్తూ ఉన్నప్పుడు అది మీ పాపములనెల్లా కడిగివేను, దానము మేము మృత్యువు నుండి కాపాడును, మీ పాపములెల్లా కడిగివేను, దానము చేయువాడు దీర్ఘాయుష్మంతుడగును. కనుక నీకున్న దానిలో, నాకు ఉన్న దానిలో ఇతరులకు దానము చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించమని ఆ ప్రభుని వేడుకుందాం. అలాంటి మనసును దయచేయమని వేడుకుందాం. అదేవిధంగా తోబీతు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి నీ సొత్తు నుండి దాన ధర్మములు చెయ్యము. ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ భక్తివంతులుగా జీవిస్తూ ఉన్నారో అలాంటి వారికి దాన ధర్మములు చెయ్యము అని వాక్యం పలుకుతుంది. కనుక మనం ఎవరికి దానము చేయాలో, ఎవరికి చేయకూడదో ఆ దేవుడే మనకి ఎరుకపరుస్తాడు. కనుక అలాంటి వారికి మీరు దానము చేయము. దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి నీ సొత్తు నుండి దాన ధర్మములు చేయము. నీవు పేదలను అనాదరము చేయకుందివేని దేవుడు నిన్ను అనాదరము చేయడు. ఎప్పుడైతే నువ్వు పేదలకు ఇవ్వకుండా అనాదరము చేస్తావు, అప్పుడు దేవుడు నిన్ను కూడా అనాదరము చేస్తాడు. తోబీతు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, నీకున్న దానిని బట్టి దానము చేయము. నీకు ఉన్నటువంటి దానిని బట్టి, నీకు ఎంతైతే ఉన్నదో దానిలో కొంత భాగము, కొద్ది భాగము దానము చేయము. నీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ దానము చేయము, తక్కువగా ఉంటే తక్కువగా దానము చేయము. ఇచ్చుటలో మాత్రము ఎప్పుడూ అనాదరము చేయవద్దు. ఇచ్చేటువంటి దానిలో అనాదరము చేయవద్దు. నీకు ఎక్కువగా ఉంటే ఎక్కువగా దానము చేయి, తక్కువగా ఉంటే తక్కువగా దానము చేయి. కానీ ఇచ్చేటువంటి దానిలో ఎప్పుడు కూడా అనాదరము చేయవద్దు. ఎప్పుడు కూడా నా వద్ద లేదు అనే మాట పలకవద్దు. ఉన్నటువంటి దానిలోనే ఇతరులకు ఇవ్వగలగాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. 4వదిగా చూస్తున్నట్లయితే దానం మాత్రమే కాదు, అన్నిటికన్నా ముఖ్యమైనది ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉండాలి.
ఈ భక్తి కలిగినటువంటి కుటుంబం కావచ్చు, భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబం కావచ్చు, వీరు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే కొర్నేలు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండెను. అలాంటి మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా కొర్నేలును చూస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచుండెను. అదేవిధంగా 65వ కీర్తన 2వ వచనం మనం చూసినట్లయితే, నీవు నరుల ప్రార్థనను ఆలకింతవు, మా పాపములు మమ్మ కృంగతీనైనను నీవు వారిని తుడిసివేదము. మేము చేసినటువంటి పాపములు మమ్మల్ని కృంగదీస్తున్నప్పటికీ కూడా నీవు వాటిని తుడిసివేద్దువు. కనుక మా పాపములు, మేము చేసినటువంటి పాపములు మనకు శిక్షగా మారి ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి కూడా విడుదల కలిగినటువంటి దేవుడిగానే ఉండి ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది, నేను ప్రభువునందు సంతసించెదను. కనుక నేను ప్రభునందు సంతోషించేదను, నా హృదయము ప్రభునందు ఆనందిస్తూ ఉన్నది, కనుక ప్రభునందు సంతోషించేదను. అదేవిధంగా ఎల్లప్పుడూ ప్రార్థన, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడే నీకు కావలసినటువంటి మనశ్శాంతి అనేది దొరుకుతుంది. నీ ఆత్మ సౌందర్యం అనేది నువ్వు చూడగలుగుతావు. అదేవిధంగా నీవు దేవుని యందు ఆనందించగలుగుతావు. 2 రాజుల దినచర్య 32వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, హిజ్కియా తీవ్రంగా జబ్బుపడి చనిపోతున్నటువంటి సమయంలో ప్రభువునకు మొరపెట్టగా అతని వేడుకోలను ఆలించను. మరణించబోతున్న సమయంలో ప్రభువుకు మొరపెడితే అతను ఆలకించాడు అని చెప్పి వాక్యం అంటుంది. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం పలికినట్లయితే అన్న అంటుంది, నేను తీరని వ్యధతో బాధపడుచున్నాను, మనస్తాపం చెందుతున్నాను. దేవాలయంలోకి వచ్చినటువంటి అన్న దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రవక్త అయినటువంటి ఏలీ అడుగుతూ ఉన్నాడు, అమ్మా నువ్వు తాగి వచ్చావా అంటున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, నేను తీరని వ్యధతో బాధపడుతూ ఉన్నాను, నీవు అనుకునేటట్లు నేను త్రాగి రాలేదు, ప్రభునందు నా మనస్సును విప్పి మాట్లాడుతున్నాను, ప్రభు చెంతకు వచ్చి నా మనస్సును విప్పి మాట్లాడుతున్నాను అని చెప్పి ఆమె పలుకుతుంది. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి సమయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క మనస్సును విప్పి మాట్లాడాలి, మనస్సును విప్పి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేయాలి, కన్నీటితో దేవుడిని అడగాలి. అదే అన్నా చేస్తుంది. ఆమె దేవుని యందు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తనకు ఎదురైనటువంటి సంఘటనని ప్రభు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆమె ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయగలిగి ఉండాలి. 5వదిగా మనం చూస్తున్నట్లయితే, మంచి పేరు కలిగినటువంటి కొర్నేలు, శతాధిపతి అయినటువంటి కొర్నేలు మంచి పేరు కలిగి ఉన్నాడు అని చెప్పి వాక్యం అంటుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, కొర్నేలు నీతిమంతుడు, భక్తిపరుడు, అంతేగాక యూదుల చేత గౌరవించబడుచున్నాడు కొర్నేలు. అతడు ఎలాంటి వాడంటే నీతిమంతుడు, భక్తిపరుడు, యూదుల చేత గొప్పగా గౌరవింపబడుచున్నాడు. మరి మన స్థితి ఏ విధంగా ఉన్నది? అదేవిధంగా యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాలు కనుక చూసినట్లయితే, యోబు ఎలాంటి వాడంటే యోబు దోషరహితుడు, ధర్మాత్ముడు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, పాపమునకు దూరంగా ఉన్నవాడు. ఇది యోబుని గురించి దేవుడు మనకి తెలియచేస్తున్నటువంటి మాటలు. అదేవిధంగా 2వ అధ్యాయం 3వ వచనం కూడా ఇదే విధంగా పలుకుతుంది. యోబు ఎలాంటి వాడంటే దోషరహితుడు, ఎలాంటి పాపము చేసినటువంటి వాడు కాదు. మరి అదేవిధంగా ఇలాంటి మంచి పేరు కలిగినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు యోబును చూసి దేవుడు అంటాడు, నీతిమంతుడు అంటాడు, న్యాయమంతుడు అంటాడు, ఎలాంటి పాపము చేయనటువంటి వాడు అని చెప్పి యోబుని గురించి దేవుడు ప్రశంసిస్తూ ఉంటాడు. అదేవిధంగా మరి మన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది? నీతిమంతులుగా ఉన్నామా? న్యాయమంతులుగా ఉన్నామా? దోషరహితులుగా ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనం ఏ విధంగా ఉండి ఉన్నది అనేది. 6వదిగా మనం గమనించినట్లయితే, శతాధిపతి అయినటువంటి కొర్నేలు, అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి కొర్నేలు ఎప్పుడైతే పేతురు తన ఇంటికి వచ్చాడో తాను పేతురుని పాదములపై పడి సాగలపడుతూ ఉన్నాడు అనే వాక్యంలో మనం వింటూ ఉన్నాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, కొర్నేలు పేతురుకి ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించాను. కొర్నేలు పేతురుకి ఎదురుగా వచ్చి ఎప్పుడైతే పేతురు తన ఇంట్లోనికి వస్తూ ఉన్నాడో పేతురు దగ్గరికి వెళ్ళి కొర్నేలు అతని పాదములకు వద్ద సాగిలపడి నమస్కరించనే మాట మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అంటే తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు,
తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. శతాధిపతి అయినటువంటి కొర్నేలు తనను తాను తగ్గించుకొని ఆమెకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎదురేగి వారిని సాగిలపడుతూ తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఎప్పుడైతే పేతురు తన ఇంట్లోనికి వస్తూ ఉన్నాడో ఎదురేగి ఆయనను తన ఇంటిలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, ఇద్దరు దేవదూతలు సొదొమ వచ్చినప్పుడు నగర ద్వారము చెంత కూర్చొని ఉన్న లోతు ఎదురేగి వారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. అంటే ఏ విధంగా గౌరవిస్తున్నారనేది మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా సింధూరు వృక్షము చెంత కూర్చున్నటువంటి అబ్రహాము తన ఇంటికి 3 మనుషులు వస్తున్నారని చూసినప్పుడు తన ఇంటికి రాక ఆయన వారికి ఎదురేగి వారి ఎదుట సాగిలపడెను. అదేవిధంగా ఇక్కడ కొర్నేలు కూడా పేతురును చూసినప్పుడు సాగిలపడుతూ ఉన్నాడు. తన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తిని గౌరవిస్తూ ఉన్నాడు. అలాంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కొర్నేలు, శతాధిపతి అయినటువంటి కొర్నేలు తన అధికారమును పక్కన పెట్టి తన ఇంటికి వచ్చినటువంటి వారిని గౌరవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి మన జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక మాట మనం చూసినట్లయితే, అబ్రహాము సింధూరు వృక్షము చెంత కూర్చొని తన ఇంటికి వచ్చినటువంటి ఆ దూతలకు సాగిలపడుతూ ఉన్నాడు. లోతు సొదొమ వచ్చినటువంటి దూతలకు సాగిలపడుతూ ఉన్నారు. అదేవిధంగా మన చెంతకు ఎంతోమంది దేవుని బిడ్డలు వస్తున్నారు. దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యమును బోధిస్తున్నటువంటి వారు. అలాంటి వారు వచ్చినప్పుడు వారిని మనం ఏ విధంగా స్వీకరిస్తున్నాం అనేది గమనించగలగాలి. 7వదిగా చూసినట్లయితే ఆత్మ కుమ్మరింపు. ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ ఉంటామో, దేవునికి లోపడతామో, అక్కడ ప్రార్థన జరుగుతుందో, దేవుని యొక్క వాక్యము వినపడుతుందో, అక్కడ మనకు తెలియకుండానే ఆత్మ కుమ్మరింపు అనేది జరుగుతుంది అని వాక్యం అంటుంది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 44వ వచనంలో పేతురు మాట్లాడుతుండగా ఆ సందేశమును ఆలకిస్తున్న వారందరిపై పవిత్ర ఆత్మ దిగి వచ్చాను. అక్కడ పేతురు మాట్లాడుతుండగా అక్కడ ఉన్నటువంటి వారందరిపైన పవిత్రాత్మ దిగి వచ్చినాం. అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరిపైన, మరియ తల్లి పైన దేవుని యొక్క అభిషేకం పవిత్రాత్మ దిగి వచ్చిందని చదువుతున్నా. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే పేతురు మాట్లాడుతుండగా సందేశమును ఆలకించి వారందరిపై పవిత్రాత్మ దిగి వచ్చాను. వారందరి మీద పవిత్రాత్మ వచ్చింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్యుల సైతం కూడా కొత్త కొత్త భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కనుక పవిత్రాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది. పవిత్రాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరు వివిధ భాషల్లో మాట్లాడతారు అని చెప్పి ప్రభు దేవుడు తెలియపరిచాడు. ఇక్కడ అదేవిధంగా వారందరూ కూడా కొత్త కొత్త భాషల్లో మాట్లాడుతున్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం. తండ్రిని ప్రార్థించదను, మీకు ఎల్లప్పుడూ ఉండేటకు మరొక ఆదరణకర్తను ఆయన మీద అనుగ్రహించను. అంటే నేను తండ్రిని ప్రార్థన చేస్తున్నాను, ఎల్లప్పుడూ కూడా మీతో పాటు ఉండటానికి కావలసినటువంటి ఒక ఆదరణకర్తను అడుగుతూ ఉన్నాడు. ఆదరణకర్తను పంపించమని. ఎవరు ఆదరణకర్త అంటే పవిత్రాత్మదేవుడు. ఆదరణకర్త పవిత్రాత్మదేవుడు తండ్రిని అడుగుతూ ఉన్నాడు పంపించమని. అదేవిధంగా అదే పవిత్రాత్మదేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు ఈరోజు. ఆ పవిత్రాత్మదేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు తన ఆత్మతో జ్ఞానముతో మనల్ని నింపుతూ ఉన్నాడు. యాబేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, నా ఆత్మను ఎల్లరిపై కుమ్మరించెదను, మీ పుత్రులు పుత్రికలు నా సందేశమును చెప్పుదరు, మీ ముదుసల్లో కళ్ళల కందరు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ మన మీదకు దిగి వస్తుందో ప్రభు దేవుడు అంటున్నాడు, నా ఆత్మని ఎల్లరిపై కుమ్మరించెదను. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మని కుమ్మరిస్తూ ఉన్నారో మీ పుత్రులు పుత్రికలు అందరూ కూడా నా సందేశమును చెప్పుదరు, మీ మొదసల్లో నన్ను గురించి కలలు కందరు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కనుక విన్నటువంటి ఈ యొక్క వాక్యాలను ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే, దేవుడు మనకి తెలియపరుస్తుంది చూసినట్లయితే, ఒక భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబం, శతాధిపతి అయినటువంటి కొర్నేలు కుటుంబం వల్లే మన కుటుంబం కూడా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబం అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. మనం కూడా వ్యక్తిగతంగా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాంటి కుటుంబంగా ఉంటామో, అలాంటి వ్యక్తులుగా ఉంటామో, దేవుని యందు భయం కలిగి జీవించాలి. దేవుని యందు భయం. పాపము చేస్తే దేవుని యొక్క శిక్ష మన మీదకు వస్తుంది, పాపము చేయకూడదు అనే ఒక భయం అనేది మనకి ఉండాలి. పాపము దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాకముందే, దేవుని యొక్క శిక్ష నీ మీదకి రాకముందే నిన్ను నువ్వు సరిచేసుకొని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది.
ఒకవేళ ఆ విధంగా సరి చేసుకోకపోతే కళ్ళములోని పొట్టి వలె ఎగిరిపోతారని చెప్పి జకరయ్య గ్రంథంలో దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక మనలో ఉన్నటువంటి పాపాన్ని సరి చేసుకోవాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి, ఎలాంటి పాపము చేయకూడదు. అదేవిధంగా దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబం ఒక మంచి కుటుంబంగా ఉండాలి అంటే నీవు నేను కూడా దాన ధర్మములు చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనకున్న దానిలో కొంత భాగాన్ని దేవుని బిడ్డలకి దానము చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి. 4వదిగా చూసినట్లయితే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా ఉండాలి. ఒక ప్రార్థనాపరులుగా నీవు నేను మారాలి. నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నీ కోసం నా కోసం మాత్రమే కాక తోటి వారి కోసం ఇతరుల కోసం ప్రార్థించేటువంటి వ్యక్తులుగా మనం మారాలి. అదేవిధంగా 5వదిగా చూసినట్లయితే మంచి పేరు కలిగినటువంటి కొర్నేలు కుటుంబం. అదేవిధంగా మనం కూడా ఎలాంటి పేరు కలిగి ఉన్నామనేది గమనించుకుంటూ దేవుని దృష్టిలో మంచి పేరు కలిగినటువంటి కుటుంబంగా, దేవునికి లోబడినటువంటి వ్యక్తులుగా, దేవుని సన్నిధిలో ఉండేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అదేవిధంగా ఇంకా గమనించినట్లయితే ఎప్పుడైతే పేతురు తన ఇంటికి వస్తూ ఉన్నాడో కొర్నేలు సాగిలపడుతూ ఉన్నాడు. అంటే తోటి వ్యక్తిని గౌరవించగలిగినటువంటి స్థితిలో నీవు నేను ఉండాలి. తోటి వారిని గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, లోబడాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో, ఆ విధంగా ప్రార్థనా జీవితాన్ని గడుపుతూ ఉంటామో దేవుని యొక్క ఆత్మ నీ పైకి నా పైకి దిగి వస్తుంది. దేవుని యొక్క ఆత్మ మన మీద కుమ్మరించగలుగుతుంది. కనుక ఇలాంటి కార్యములు మన కుటుంబాల్లో జరగాలని ప్రత్యేకంగా దేవుడు ఈరోజు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబంగా నీ కుటుంబం నా కుటుంబం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఇక దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక భక్తివంతమైనటువంటి కుటుంబంగా, భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబంగా ఉండాలని కోరుకుందాం. అంత మాత్రమే కాదు, కొర్నేలు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని కోరుకుందాం. ఇతరుల కొరకు ప్రార్థించే కుటుంబంగా మన కుటుంబం ఉండాలని, అదేవిధంగా ఇతరులకు దాన ధర్మములు చేసేటువంటి కుటుంబంగా ఉండాలని, ఎల్లప్పుడూ ప్రార్థించేటి కుటుంబంగా ఉండాలని, దేవుని యందు మంచి పేరు కలిగినటువంటి కుటుంబంగా ఉండాలని, తోటి వారిని గౌరవించగలిగినటువంటి కుటుంబంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభు ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మేము కొర్నేలు కుటుంబం ఏ విధంగా ఉండి ఉన్నదో, దేవుని ఎడల భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబముగా ఏ విధంగా ఉండి ఉన్నదో, అదేవిధంగా మా యొక్క కుటుంబాలు కూడా నీ పట్ల నాయన భక్తి శ్రద్ధలు కలిగినటువంటి కుటుంబముగా, ఒక నమ్మకమైనటువంటి కుటుంబంగా, విశ్వాసము కలిగినటువంటి కుటుంబంగా, ఒక ఆరాధన కుటుంబముగా ఉండినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అమ్మ తల్లి మరియమాత మా కొరకే ప్రార్థించమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్యమును ఆలకించినటువంటి మనందరినీ కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.